హలో, హాయ్, నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగున్నారు అని ఆశిస్తున్నాను. 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్' బై డేల్ కార్నెగీ. లాస్ట్ టైం చెప్పాను కదా ఈ బుక్ చదువుతున్నానని. ఐ ఫినిష్డ్ దిస్ బుక్ అండి. ఎంత బాగుందో చెప్పలేను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్, ఏమాత్రం బుక్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ బుక్ చదవండి. ఎన్నో విషయాలు తెలుస్తాయి. నాకైతే భలే నచ్చింది. ఎప్పుడు చాలా విషయాలు మనకి తెలిసినవే అనిపిస్తాయి, కానీ చదివినప్పుడు మనం ఒక ఒక కొత్త దీనికి లోనవుతాం. అండ్ ఐ బిలీవ్ పుస్తకాలు చదవడం ద్వారా మనలో కూడా చాలా మార్పు వస్తుందని. సరే, ఇదంతా నేను ఎప్పుడు చెప్పే ముచ్చట్లే, ఎప్పుడైనా లైవ్లో ఇవన్నీ మాట్లాడుకుందాం. కానీ ఇందులో ఒక మంచి పాయింట్ మీతో చెప్దామని చెప్పి వచ్చాను. మనలో చాలామందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, లైక్ దేన్నైనా సరే, అది ఎవరి విషయంలో అయినా సరే మనం ఫోర్స్తో ఏదైనా చేయొచ్చు అని చెప్పి దానికి సంబంధించి ఒక చిన్న ఇన్స్టింక్ట్ చెప్పాడు ఇందులో. ఒకసారి గాలి, సూర్యుడు పోటీ పడతారనమాట. నేను స్ట్రాంగ్ అంటే నేను స్ట్రాంగ్ అని చెప్పి. అయితే గాలి అంటుంది, నువ్వేదో అనుకుంటావు కానీ నేనే అసలు స్ట్రాంగ్. సరే, మన ఇద్దరం ఎవరు స్ట్రాంగో తేల్చుకుందాం అని చెప్పి అక్కడ ఒక 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 పెద్ద ఆయన కూర్చుని ఉంటాడనమాట కింద ఒక చోట. ఒక జాకెట్ లాంటిది, కోట్ లాంటిది వేసుకుని చలి వల్ల అదే చలి నుంచి ప్రొటెక్షన్ కోసం వేసుకొని కూర్చొని ఉంటాడు ఒక చోట. గాలి అంటుంది, నేనే బలవంతుడు, నేనే స్ట్రాంగ్, నేను ఒక్క 1 మినిట్ లోపల ఆ కోట్ని ఎగరగొట్టేస్తాను చూడు, నా బలం చూపిస్తాను అని చెప్పి అంటుంది. సూర్యుడేం మాట్లాడనమాట. ఓకే సరే చూపించు అని చెప్పి అంటాడు. అయితే విపరీతమైన ఈదురుగాలి, విపరీతమైన తన బలం అంతా ఉపయోగించి గాలి బాగా వీస్తుందనమాట. ఆ పెద్ద ఆయనకి ఆ గాలికి ఇంకా ఆ కోట ఎక్కడ ఎగిరిపోతుందో అని చెప్పి గట్టిగా పట్టుకుని, పక్కనే ఒక దిమ్మె లాంటిది ఉంటే అది కూడా గట్టిగా పట్టుకుని, కోటుని ఆ దిమ్మెని గట్టిగా పట్టుకుని కోటు ఎగిరిపోకుండా మొత్తం తన శాయశక్తిలో కాపాడుకుంటాడనమాట. గాలి ఇంకా ఎంత బలంగా వీచినా సరే కళ్ళంతా మూసేసుకుని అది ఇంకా మరింత స్ట్రాంగ్గా మరింత గట్టిగా పట్టేసుకుని కూర్చుంటాడనమాట. సో ఇంకా ఏం కాదు, ఇంకా సరే గాలి అంటుంది, ఇంకా నా వల్ల కాదు, నేను ఓడిపోయాను అని చెప్పంటే అప్పుడు సూర్యుడు మెల్లగా నవ్వి అప్పటిదాకా కొంచెం ఆ మబ్బుల్ని ఇట్లా పక్కకి ఇలా తొలగించుకుని సూర్యుడు నెమ్మదిగా బయటకు వస్తాడనమాట మబ్బుల మధ్యలోంచి. సూర్యుడు బయటికి రాగానే ఆ సూర్యకిరణాలు పడంగానే ఆ పెద్ద ఆయన ఇట్లా చూసి ఆహా అని చెప్పి నవ్వుకుని, ఇంకా ఆ ఎండ ఇది తాకుతుంది కదా శరీరానికి, ఆటోమేటిక్గానే అతను ఆ కోట్ తీసేసి పక్కన పెడతాడనమాట. చాలా చిన్న ఇష్యూ, చాలా చిన్న ఎగ్జాంపుల్, కానీ చాలా టచింగ్గా అనిపించింది. మనం అనేక సార్లు ఏదైనా సరే ఫోర్స్ ద్వారా మనం సాధించాలని అనుకుంటాం, కానీ ఫోర్స్ అక్కర్లేదని, అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, అన్ యాక్ట్ ఆఫ్ లవ్, ఒక కైండ్నెస్ ఒక చూపిస్తే చాలు చాలా పనులు మనం సాధించుకోవచ్చు అనడానికి ఈ ఎగ్జాంపుల్ని ఈ బుక్లో చెప్తారు డేల్ కార్నెగీ. చాలా బాగా అనిపించింది. సో మనం కూడా ఎవరి మీదైనా ఎవరి దగ్గరైనా మన బలం చూపించి, మన ఫోర్స్ చూపించి, మన దాన్ని ఏమంటారు అహంకారం లేదా మన అధికారం చెలాయించి పనులు చేయించుకుందాం అనే ఆస్పెక్ట్ కాకుండా కొంచెం మంచిగా మాట్లాడి, కొంచెం ప్రేమగా మాట్లాడి, కొంచెం అవతల వాళ్ళు హ్యాపీ అయ్యేలాగా కూడా మనం పనులు చేయించుకోవచ్చు అని చెప్పి ఎగ్జాంపుల్లో చాలా చక్కగా చెప్పిన పరిస్థితి. మీకేమనిపించింది ఈ స్టోరీ కాదు, యాక్చువల్లీ ఇట్స్ జస్ట్ అ స్మాల్ థింగ్. మీ లైఫ్లో కూడా అట్లా నిజమే సౌజన్య, మాకు కూడా ఫోర్స్ ద్వారా చేయలేని పనిని నేను ప్రేమ ద్వారా చేయగలిగాను అనే మెమరబుల్ ఇన్సిడెంట్స్ చాలా జరిగే ఉండొచ్చు. పిల్లల విషయంలోనో, ఇంట్లో వాళ్ళ విషయంలోనో, బయట ఆఫీసులోనో, ఎక్కడైనా సరే ఏదైనా మీకు అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. కింద షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. డెఫినెట్లీ చదువుతాను బట్ అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ ప్రతి కామెంట్ డెఫినెట్లీ చూస్తాను. నాకైతే బాగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కనెక్ట్ అయ్యారా? మీకు కూడా అవును కదా, అనవసరంగా ఎందుకు మనం ఫోర్స్ ప్రయోగిస్తున్నాం, ఒక చిన్న మాట, ప్రేమతో ఒక చిన్న మాట అయితే అయిపోతుంది కదా ఈ పని అని చెప్పి మీకు కూడా అనిపించిందా చెప్పండి. ఎప్పుడు చెప్పేదే, ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ లోపల వీలైతే ఈ బుక్ కొనుక్కొని చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ విషయం మీద, ఇవాళ నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఓకేనా? షేర్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.